జోగినుల పునరావాసం అనేది ఒకప్పుడు అవసరం. నేను జర్నలిజం ఫీల్డ్‌లోకి వచ్చినటువంటి తొలినాళ్లలో వాటి మీద స్టోరీలు చేశా. ఎందుకంటే మనకు సుదీర్ఘ కాలం పాటు మత విశ్వాసాలలో మూఢనమ్మకం కారణంగా తమకి వరుసగా బిడ్డలు పుట్టి చనిపోతుంటే నెక్స్ట్ పుట్టే ఆడబిడ్డని జోగినిగా ఇస్తామని, లేదా ఇంటి పెద్ద ఆడబిడ్డని జోగినిగా దేవుడికి అంకితం చేస్తామని చెప్పడం, వాళ్ళని యుక్త వయసు వచ్చినటువంటి సమయంలో లేకపోతే చిన్నతనంలోని తీసుకొచ్చేసి గుడికి ఇచ్చేయటం, ఆ గుడిలో శుభ్రం చేయటం, ఇతరత్రా పనులు చేస్తూ వాళ్ళిక ఈ తల్లిదండ్రుల బిడ్డ గారు, ఆ దేవుడి బిడ్డలు, దేవుడి అవతారం కింద చూసేవాళ్ళు కొంతమంది, దేవుడి బిడ్డలుగా చూసేవాళ్ళు కొంతమంది, వాళ్ళని వేరే కోణంలో చూసేవాళ్ళు కొంతమంది. వాళ్ళు రజస్వలు అయిన తర్వాతన తొలిసారి ఆ ప ఏది ఊరి కామందుకి, ఆ తర్వాతన అక్కడ ఉన్నటువంటి అర్చకులకి, వాళ్ళకి ఆహ్, ఏది ఒక దాన్నేమంటారు? డబ్బులు లేని ఆహ్, శరీరాన్ని సమర్పించుకునే వాళ్ళుగా తయారైన ఉదంతాలు అనేకం. అసల ఆచారమే దారుణాతి దారుణం. వాళ్ళతో నేను అప్పట్లో ఇంటర్వ్యూలు చేశాను. వాళ్ళది ఏది ఇప్పుడు 30 ఏళ్ల క్రితం చేశామంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చాక కూడా ఇంకా కొన్నేళ్ల పాటు ఆ మూఢనమ్మకాలు సాగినాయి. దాని ఇంపాక్ట్ ఓ 40 ఏళ్ళు, 45 అంటే స్వతంత్రం వచ్చాక ఒక 20 ఏళ్ల తర్వాతకి కొంత వీటిని ఆపే ప్రయత్నం ప్రారంభమైంది. స్వచ్ఛంద సంస్థలు పుట్టుకొచ్చి, ఆ స్వచ్ఛంద సంస్థలకి ప్రభుత్వాలు డబ్బులిచ్చి, ఈ జోగినుల పునరావాసం గుళ్ళల్లో జోగిని వ్యవస్థను రద్దు చేసి, ఆ వ్యవస్థని రద్దు చేసినప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళకి తిండి పెట్టడానికి, వాళ్ళకి పుట్టిన పిల్లల్ని పోషించడానికి ఇట్లాంటి వ్యవస్థ ఒకటుండేది. ఆ రోజు నుంటే అర్థం ఉంది గానీ, ఆ రోజుల్లో దీన్ని అడ్డుపెట్టి విదేశాల నుండి డబ్బులు పొందారు కొన్ని క్రైస్తవ సంఘాలు. వాళ్ళు ఇప్పటికి గూడా పొందుతున్నారు. అంటే ఇప్పటికి గూడా మన దేశంలో జోగిని వ్యవస్థ ఉన్నట్టు నటిస్తున్నారు. విదేశాలోళ్ళని మోసం చేస్తున్నారు. హిందుత్వాన్ని అడ్డుపెట్టి సంపాదించుకుంటున్నది క్రైస్తవ సంఘాలు. ఇది ఇప్పుడు తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో తేలడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. దీనికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. హైదరాబాద్‌కి చెందిన ఒక క్రైస్తవ విద్యా సంస్థ పలు సంవత్సరాలుగా ఆర్‌టీఈ నిధులు దుర్వినియోగం చేస్తున్నట్టు, అందుకోసం సాధారణ విద్యార్థులు జోగినులుగా తప్పుగా చిత్రీకరించడం ద్వారా విదేశీ విరాళాలు పొందుతున్నట్టు, విలాసవంత విదేశీ ప్రయాణాలకి నిధులు మళ్లిస్తున్నట్టు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా అణగారిన విద్యార్థులకు విద్యా బోధన పేరుతో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కింద నిధులు పొందుతూనే ఆయా విద్యార్థులను ఫీజులు వసూలు చేస్తున్నట్టు కనుక్కున్నారు. అంటే సింపుల్‌గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆ స్కూల్‌లో చదివేటటువంటి పిల్లలకి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ, వీళ్ళందరూ జోగినుల పిల్లలని చెప్పేసి విదేశాల నుండి ఫండింగ్ తీసుకుంటారు. ఇది విచిత్రమైనటువంటి వ్యవహారం. ఈ క్రైస్తవ విద్యా సంస్థపై సుమారు 10 ఏళ్లుగా నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు వస్తుండగా తాజాగా ఈడీ సోదాలు జరిపి ఆస్తుల్ని జప్తు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ సోదాల్లో గుడ్ షెఫర్డ్ స్కూల్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ OMIFకి చెందిన డజన్ స్థిరాస్తులను జప్తు చేసినట్టు ఈడీ తెలిపింది. వీటిలో ఎక్కువగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఉద్దేశించి ఉన్నాయి. ఈడీ అందించిన వివరాల ప్రకారం ఈ పాఠశాలలో పూర్తిగా స్పాన్సర్ పొందుతున్న విద్యార్థులతో పాటు సాధారణ విద్యార్థులు అందరి నుండి క్రమం తప్పకుండా ఫీజులు, పుస్తక ఛార్జీలు, యూనిఫామ్, బస్సు ఫీజులు కూడా వసూలు చేయాలి. అంటే స్టూడెంట్స్ కడుతున్నారు ఆల్రెడీ. దాంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నిర్వచించిన విధంగా నేర ఆదాయాన్ని పొందుతున్నట్టు ఈడీ తెలిపింది. విద్యా హక్కు, ఆర్‌టీఈ, స్కాలర్‌షిప్ పథకాల కింద పాఠశాలకు గణనీయమైన ప్రభుత్వ సాయం కూడా లభిస్తుంది. అయినప్పటికీ విద్యార్థుల నుండి పూర్తిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ రీఎంబర్స్మెంట్లు విద్యార్థులకు తిరిగి చెల్లించకుండా OMIF ప్రధాన కార్యాలయ ఖాతాలకు మళ్లించారని ఈడీ పేర్కొంది. 2011-12 నుండి 17-18 మధ్య విద్యార్థుల నుండి సేకరించిన ప్రభుత్వ వనరుల నుండి పొందిన గణనీయమైన మొత్తాలను ఉచిత విద్యకు నిధులు సమకూరుస్తున్నామని నమ్మిన దాతల నుండి దాచిపెట్టారని అది తెలిపింది. ఈ విధంగా విద్యార్థుల నుండి ఫీజులు సేకరించడం, ప్రభుత్వ సబ్సిడీలు మళ్లించడం వల్ల ఉత్పన్నమయ్యే నేరపూరిత ఆదాయంగా ఈడీ 15.37 కోట్లను గుర్తించింది. ఈడీ ప్రకారం ఈ బృందం సాధారణ పాఠశాల విద్యార్థులు విదేశీ దాతలకు జోగినులు, లైంగికంగా దోపిడీకి గురైన ఆలయ పరిచారకులుగా తప్పుగా చిత్రీకరించి అధిక స్పాన్సర్‌షిప్ మొత్తాల్ని అభ్యర్థించింది. రెగ్యులర్ విద్యార్థులు, సంబంధం లేని పిల్లల చిత్రాలను దాత వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి వాళ్ళని జోగినులుగా చిత్రీకరించినట్టుగా అనుకుంది. జోగిని పునరావాసం కోసం నెలకి $60-68 వరకు విరాళాలు వస్తున్నాయని, సాధారణ విద్యార్థులు స్పాన్సర్‌షిప్ కోసం నెలకి $20-28 వరకు విరాళాలు వస్తున్నాయని, ఫలితంగా తప్పుడు చిత్రీకరణతో ఆధారంగా అధిక నిధులు సేకరణ జరిగిందని ఈడీ కనుక్కుంది. మతపరమైన కార్యకలాపాల్లో నిమగ్నమైన ఒక గ్రూప్ సంస్థ గుడ్ షెఫర్డ్ కమ్యూనిటీ సొసైటీ చర్చి సంబంధిత ఖర్చులు, స్థిరాస్తుల సంపార్జన కోసం తల్లిదండ్రులు చెల్లించే రుసుములను ఉపయోగించినట్టు ఈడీ ఆరోపించింది. దర్యాప్తులో నిందితులు తమ ప్రధాన కార్యకలాపాల కోసం అనుబంధ సంస్థలకు నిధులు మళ్లించారు. సీనియర్ కార్యకర్తలు విపరీత విదేశీ ప్రయాణాలకు వాటిని ఉపయోగించారని, ఇందులో కీలక కార్యకర్త డాక్టర్ జోసెఫ్ గ్రెగరీ డిసౌజా బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం కూడా ఉందని తేలింది. దళిత, ఇతర అణగారిన వర్గాల విద్యార్థులు విద్యా పాఠశాలల నిర్వహణకు సంబంధించిన ఇతర అనుబంధ ఖర్చుల కోసం
ఓఎంఐఎఫ్ ముఖ్యమైన విదేశీ స్పాన్సర్షిప్ నిధులు పొందిందని ఏజెన్సీ తెలిపింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బహుళ ఓఎం ఇండియా సంస్థల ఎఫ్ఐఆర్ఏ విదేశీ సహకార నియంత్రణ లైసెన్సును పునరుద్ధరించకూడదని ఆచరించింది. వాళ్ళ ఖాతాలు కూడా స్తంభింపు చేసిందని పేర్కొంది. మొదటిసారిగా 2016లో వీళ్ళ మీద మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గోర్విసాగా ఆల్బర్ట్ లాయల్, చీఫ్ ఫంక్షనరీ డాక్టర్ జోసెఫ్ గ్రెగరీ డిసౌజాల మీద భారీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి సంవత్సరం 2017లో తెలంగాణ పోలీసులు సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఐపీసీ ఎఫ్సిఆర్ఏ కింద ఉన్న నేరాలతో సహా ఆరోపించిన ఆర్థిక అవకతవకలపై వివరణాత్మక దర్యాప్తును ప్రారంభించింది. ఆగస్టు 2023లో సిఐడి నాంపల్లి క్రిమినల్ కోర్టులో సమగ్ర ఛార్జ్షీట్ 45 పేజీలు దాఖలు చేసింది. ఇందులో ఓం ఇండియా గ్రూప్తో సంబంధం ఉన్న 20 మంది ముఖ్య వ్యక్తులను పేర్కొంది. జూన్ 2024లో సిఐడి దర్యాప్తు ఆధారంగా ఈడీ పిఎంఎల్ఏ చట్టం కిందకి ఈ కేసును చేపట్టి హైదరాబాద్ చుట్టుపక్కల 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. డిసెంబర్ 2025లో ఈడీ ఓం ఇండియా సంస్థలు దాని ముఖ్య కార్యనిర్వాహకులకు సంబంధించిన 12 స్థిరాస్తుల్ని మార్కెట్ విలువ సుమారు 15 కోట్లు ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.